చూసారు కదండి, ఇదిగో ఆనపకాయ టమాటా పచ్చడి చేసి మీకు చూపిస్తాను. ముక్కలో ఇదిగోండి, ఇదిగో మామూలుగా ఈ రకంగానే తరుక్కోవచ్చు. మరీ పెద్దగా అయితే ఇది మగ్గవు. ఈ రకంగానే తరుక్కోవాలి ముక్కలు కూడా. మీకు అందుకే ఇలా కోసి చూపించాను ముక్కలు ఇలా తరుక్కోవాలని. చూసారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు చాలా బాగుంటుందండి. పచ్చడి చేసి చక్కగా తాలింపు పెట్టుకుంటే ఏ క్లాస్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. చాలా టేస్ట్. తాలింపు కూడా పెట్టుకుంటే ఏమండి మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. ఆయిల్ పోసాను కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆ రకంగా చక్కగా తరిగాను, ఎందుకంటే మళ్ళీ పేలిపోతాయి కదా మిరపకాయలతో. అయితే ముక్కలు కోసుకొని ఘాట్లు పెట్టుకొని కానీ చక్కగా వేపుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అంత పోసాను. అదే ఆయిల్లో మళ్ళీ ఈ మొక్కలు చక్కగా మగ్గిపోతాయి కదా, చాలా బాగుంటుందండి. ఆమె ఆరోగ్యానికి కూడా మంచిది కదా, పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. ఇవ్వండి ఏగిపోయినాయి కదా, తీసేద్దాం. ఇదే దాంట్లో మళ్ళీ ఆ ముక్కలు కూడా వేసిస్తే చాలా బాగుంటుందండి ఆనపకాయ పచ్చడి. అంటే మీరు కూడా అసలు ఒకసారి చేసుకుని తినండి. అంత నెయ్యి వేసుకొని అంత పప్పు నూనె కానీ వేసుకుని తిన్నారంటే ఆహా ఎంత బాగుంటుందోనండి. మీకు చూపిస్తాను కదా, ఇదిగోండి ముక్కలు ఈ రకంగా నేను తరిగాను కదా, ఇదిగో చక్కగా ఈ రకంగా చక్కగా మగ్గుతుంది. చూసారు కదా, అయ్యో చక్కగా మగ్గిపోద్ది. అయ్యో మూత పెట్టేస్తే నిదానం స్లో మంట మీద మగ్గనిస్తే చక్కగా మగ్గుద్దండి. ఓకే, కొంచెం లైట్గా ఎంత ఉప్పు కూడా వేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది. ఓకే, ఉంటానండి. ఇప్పుడు ఆనపకాయ పచ్చడికి కావాల్సినవి ఇగోండి పచ్చిమిర్చి. చూసారు కదా, ఈ రకంగా వేపాను. చింతపండు నానబెట్టాను. ఇగోండి ఈ రకంగా చక్కగా మగ్గబెట్టుకోవాలి. చూసారా, టమాటాను అది చక్కగా మగ్గిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం పచ్చడికి పచ్చిమిరకాయలు వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఆనపకాయ కాబట్టి మనం కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలండి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోండి జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇందులో కూడా వేసుకుంటే మనకు మంచిదండి, మంచి స్మెల్ వస్తుంది కదా. తాలింపే కాకపోతే ఇదిగోండి దీంట్లో కూడా ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి. ఇదిగోండి చింతపండు, చూసారుగా చింతపండు వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇది ముందల కచ్చపిచ్చగా నూరేసుకోవాలండి. మనం నూరేస్తాను, తర్వాత మళ్ళీ మీకు అది వేస్తాను ఆనపకాయది. ఓకే, ఇదిగోండి చూసారా చక్కగా ఆ రకంగా మనం నూరానండి మిక్సీలో. అలా నూరుకోవాలి కచ్చాబిచ్చేగా. ఇప్పుడు ఇదిగోండి ఇది ఉంది కదా ముక్కలు, ఆనపకాయ ముక్కలు కూడా ఇందులో వేసి చక్కగా ఆడేయాలి. చూసారుగా చక్కగా ఇది కూడా ఒక తిప్పేస్తే బాగుంటుంది. బాగా పేస్ట్గా కాదండి, కచ్చాబిచ్చేగానే ఇది కూడా. ఇదిగోండి చక్కగా ఈ రకంగా కచ్చబిచ్చగా బాగా చూసారా నూరాలి. అంతేగాని పేస్ట్గా నూరుకోకూడదండి. చాలా బాగుంటుందండి పచ్చడి. తాలింపు పెట్టేసి చూపిస్తాను మళ్ళీ మీకు. చక్కగా ఇది కూడా చూసారా, ఇదిగోండి బాగా పేస్ట్గా నూరలేదు. ఇక ముక్కగా చక్కగా ఈ రకంగా అలా చేసుకునేలాగా చక్కగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉంది. అదిగోండి ఓకే, మళ్ళీ మీకు తాలింపు పెట్టి నేను చూపిస్తాను. అదిగోండి ఆయిల్ పోసాను. ఆనపకాయ పచ్చడి తాలింపుకి చెప్పాను కదా మీకు, ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసాను కదండి, ఇదిగోండి పచ్చెనపప్పు మినపప్పు వేసాను. ఇదిగోండి ఆవాలు వేస్తున్నాను. స్మెల్కి మెంతులు కూడా వేస్తానండి. ఇదిగోండి జీలకర్ర, చూసారు కదా వేసాను. ఇంకా ఎండుమిర్చిను కరివేపాకు వేయాలి. ఇవ్వండి ఎండుమిర్చి వేసాను.
చాలా బాగుంటుందండి. ఆనపకాయ పచ్చడి మట్టికి చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఆనపకాయ తిన్న వాళ్ళు కూడా చక్కగా తినాలనిపిస్తుంది. కొంతమందికి పచ్చడి చేసుకోవాలని కూడా తెలియదు కాబట్టి నేను ఈ రకంగా మీకు చూపిస్తున్నాను కాబట్టి చక్కగా మీరు ఫాలో అయిపోండి. నేను చేసినట్టే మీరు కూడా చక్కగా చేసుకుని కొంచెం పసుపు కూడా తగిలించాలి. మంచిదండి పసుపు దేంట్లో అయినా, పచ్చడిలో ఏ పచ్చడిలో అయినా మనం చక్కగా పసుపు తగిలించామనుకోండి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ పచ్చడి వేసేస్తున్నాను. ఆడాను కదా, అది మీరు కూడా ఈ రకంగా చక్కగా చేసుకొని ఎంతో చక్కగా ఇంత నెయ్యి వేసుకొని పిల్లలకు పెట్టచ్చు. చూసారు కదా, మనం చేసుకుని తినడంలోనే ఉంది మన ఆరోగ్యం బాగుండటానికి. చూసారా, ఆనపకాయ పచ్చడి. ఆనపకాయ ఏంటి, సొరకాయ ఏంటి అంటారు కదా, ఇది చూసారు కదా. ఈ రకంగా చక్కగా తాలింపు పెట్టుకొని చక్కగా అంత నెయ్యి వేసుకొని అంత పప్పు నూనె కానీ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రకంగా చేసుకొని ట్రై చేయండి. చూసారు కదా, ఆనపకాయ పచ్చడి ఆ విధంగా చేశాను. ఓకే, మీరు కూడా చేసుకోండి ఈ రకంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నాకు సబ్స్క్రైబ్లు చేయండి. చూస్తాక అందరూ చూస్తున్నారు బాగానే, నా వీడియోలు అందరూ బాగా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నాకు కావాల్సింది అది. ఓకే.